పోకిరి సినిమా గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇండస్ట్రీ హిట్ పోకిరి సినిమాను మిస్ చేసుకుంది ఒక హీరోయిన్. కట్ చేస్తే ఇప్పుడు నటనకి బ్రేక్ ఇచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలకు ప్రత్యేకంగా క్రేజ్ ఉంటుంది. యువరాజు, రాజకుమారుడు, ఒక్కడు, మురారి, పోకిరి ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు మహేష్ బాబు. ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. వారణాసి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. మహేష్ బాబు కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ పోకిరి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమా మహేష్ కెరీర్ను మలుపు తిప్పింది. నిజం, నాని, అర్జున్ వంటి సినిమాలతో వరుసగా డిజాస్టర్స్ అందుకుంటూ సతమతం అవుతున్న మహేష్ను భారీ విజయాన్ని అందించిన సినిమా ఇదే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్, లుక్స్, డైలాగ్స్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అప్పట్లో మహేష్ మేనరిజం యూత్ని ఒక ఊపు ఊపింది. మహేష్ బాబుకు మాస్ ఇమేజ్ తెచ్చింది ఈ సినిమా. ఇలియానా కథానాయికగా ఆ సినిమాలో మనకు అందరికీ తెలుసు కదా. వీరిద్దరి జోడీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఇక సినిమాలో మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాకి హైలైట్ అయింది. కానీ పోకిరి సినిమాను మిస్ అయిన హీరోయిన్ ఎవరో. నిజానికి ఈ సినిమాను ఇలియానా ఫస్ట్ చాయిస్ కాదు. అప్పట్లో మూవీ కోసం బాలీవుడ్ హీరోయిన్లు కావాలని అనుకున్నారట. అందుకే ముందుగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ను పోకిరి మూవీ కోసం ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు కంగనా హిందీలో గ్యాంగ్స్టార్ అనే సినిమా చేస్తుంది. దీంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పోకిరి సినిమాను తిరస్కరించింది ఆ అమ్మాయి. ఆమె స్థానంలోకి ఇలియానాని తీసుకున్నారు. అయితే పోకిరి సినిమాను మిస్ అయినందుకు కంగనా ఎంతో బాధపడినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. పోకిరి సినిమాను మిస్ అయిన కంగనా ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు రాజకీయాల్లో బిజీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.